హైదరాబాదులో పెద్ద ఇంట్లో కాపురం పెట్టారు రమాపతి దంపతులు. 3 పడక గదులతో అధునాతనమైన ఇల్లు అది. అద్దె ఎంతో మంగమ్మ ఆరాగా అడిగింది. ఎంతని అడిగారు కాబట్టి అద్దె ఇచ్చే భారం అత్తగారిదే అన్నాడు హాల్లో కూర్చుని కాఫీ త్రాగుతూ. వద్దు నాయనా వద్దు, మళ్ళీ అడగను అన్నదామె. అంత భయం దేనికండి? నేనైతే ఏమంటానో తెలుసా? మాదంతా మీదే కదా నాయనా, ఒక అద్దె గురించి అడుగుతావేం అంటాను అని నవ్వాడు. నిజమే నాయనా, చదువు సంధ్య తెలియని వాళ్ళం అన్నదామె. అతను బజారుకు వెళ్ళి పట్టు పంచలు, ఓ పట్టు చీర తెచ్చాడు. కళ, ఇవి మీ అమ్మ నాన్నలకు బొట్టు పెట్టి పెట్టు అన్నాడు. మాకెందుకు నాయనా, మొహమాట పడిపోయింది మంగమ్మ. వాళ్ళున్న రోజే ఫోన్ బిగించారు ఇంట్లో. పోతే పోయింది 1,00,000 రూపాయల కట్నం. ఎంత మంచి అల్లుడు దొరికాడని మురిసిపోయారు. అరగంటలో ఓ అంబాసిడర్ కారు వచ్చి ఆగింది ఇంటి ముందు. ఈ కారు ఎవరిది నాయనా? ధర్మయ్య అడిగాడు. ఒకప్పుడు నాదేనండి. స్నేహ బృందంలోని వారంతా కొత్త పెళ్లి కొడుకువి, పాత కారు ఎందుకంటే ఓ స్నేహితుడికి ఇచ్చేశాను అన్నాడు. ఖరీదుకా? ఊరికేనే ఇచ్చేశావా? కంగారుగా అడిగిందామె. ఎలా ఇచ్చినా అది మా స్నేహితుడిది. మీరిప్పుడు వెళ్ళి ఊరంతా చూసిరండి అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ కారులో బయలుదేరారు. అల్లుడితో మీరైనా చెప్పండి, ఈ దాన ధర్మాలు మానేయమని మంగమ్మ అంది. మనం చెబితే వింటాడా? అమ్మాయి చెవిన వేస్తాను అన్నాడాయన. రోజంతా తిరిగి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా సర్ది పెట్టారు. అల్లుడి దినచర్య కూడా వారికి ఎంతో నచ్చింది. లేస్తూనే స్నానాదులు చేసి కనీసం అరగంటైనా పూజ చేస్తాడు. ఆ తర్వాత ఉపాహారం. ఆ తర్వాత ముందు గదిలో కూర్చుని వ్యవహారాలు చూస్తాడు. అతనికి అవిరామంగా ఫోన్లు వస్తుంటాయి. మంత్రులు వస్తుంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తుంటారు. విందులు, వినోదాలు. కళావతికి ఒక్క క్షణం తీరిక ఉండదు. ఏమండి, ఊరెళ్ళి ఓ కుర్రాడిని పంపాలి అంది మంగమ్మ. ఒక్కగానొక్క కూతురు కష్టపడిపోతోందని. అలాగే పంపుదాం అన్నాడు. ఇదిగో అల్లుడు, నీ ఖర్చు వ్యవహారం పెద్దది. నేనున్నంతసేపు బియ్యం పప్పులు కొనొద్దు అన్నాడు. పెద్దల మాట కాదనను, మీ ఇష్టం అన్నాడు. వాళ్ళు సంతోషపడిపోయారు. కళ, ఇలారా ఆమెను పిలిచాడు. బీరువా తాళం చెవులు ఇచ్చాడు. చూడు కళ, ఈ వ్యవహారాలతో నాకు తీరదు. ఈ పాస్బుక్ నీ పేరున మార్పిస్తాను. ఈ రోజు నుంచి బ్యాంకు పనులు, బంధువుల పనులు, ఇంటికి కావలసినవి, నాకు కావలసినవి అన్నీ నువ్వే చూసుకోవాలి అని ఆమెను తీసుకువెళ్ళి అకౌంట్ ఆమె పేర మార్చాడు. కళావతికి మతిపోయింది. 1,00,000 రూపాయలు తన పేర. తనను కన్న తల్లిదండ్రులు కూడా అంతటి సాహసం చేయలేదు. బీరువా తాళాలెప్పుడూ తల్లి నడుముకే ఉండేవి. ఏమిటి డార్లింగ్, అలా చూస్తావేం అన్నాడు. నమస్తే రమాపతి, నమస్తే అన్నాడు ఒక ఆయన వచ్చి. మీరా బుచ్చిబాబు గారు, ఏమిటిలా వచ్చారు అన్నాడు రమాపతి. అతడి హుందాతనం చూస్తే కళావతికి భలే ముచ్చట. మన అక్కినేని నాగేశ్వరరావుతో కాల్ షీట్లు ఇప్పిస్తానన్నారు గుర్తు చేశాడు. అవునవును, మొన్న ఆయన డిన్నర్కి పిలిచిన రోజు ఆ విషయమే ప్రస్తావనకొచ్చింది. మీ కేసు గురించి చెప్పాను. చూడు రమా, వీళ్ళు 1,00,000, 2,00,000 చూసుకుని సినిమా తీసేద్దాం అనుకుంటారు. ఓ 10 లక్షలు బ్యాంకులో చూపించమను, అప్పుడు కాల్ షీట్స్ ఇస్తాను. నేను కాబట్టి హీరోయిన్ కథ అడగలేదు అన్నారు అన్నాడు రమాపతి. 10 లక్షలా? అంతైతే పిక్చరే పూర్తవుతుంది కదా. మరి నేనేం చేయను చెప్పండి? 1,00,000 రూపాయలు చేత పట్టుకుని ఓ రీలు చుట్టేసి చక్కా చెక్కేసిన వారెందరూ లేరు అని వచ్చి కారులో కూర్చున్నాడు. అది కాదు రమాపతి గారు. అతను కారు దగ్గరికి వచ్చాడు. ఐఎమ్ సారీ, నా సంగతి తెలుసు కదా. కుటుంబం కుటుంబమే, వ్యవహారం వ్యవహారమే. ఈ విషయాలు మాట్లాడవద్దు. డ్రైవర్ పోనివ్వు అన్నాడు కోపంగా. కారు కొద్ది దూరం వచ్చింది. ఏమండి, నిజంగా మీరు అక్కినేని గారితో మాట్లాడారా? కళ్ళు వెళ్ళబెట్టి అడిగింది కళావతి. అతను పకపక నవ్వేశాడు. పిచ్చిదానా, నాగేశ్వరరావు నా బాల్య స్నేహితుడు. ఒరే రమా, నువ్వు వేషాలేస్తే నేను పరిశ్రమ నుంచి విరమించుకునేవాడినిరా అంటుంటాడు అన్నాడు గర్వంగా. ఆయనకు 40 పైనే ఉంటాయంటారుగా. అతను మీ స్నేహితుడెలా అయ్యాడు అన్నట్టుందా మెధోరణి. ఓ అదా నీ సందేహం. అతను ఒక్కొక్క క్లాసు 3 సార్లు తప్పాడు.
నాకు ప్రతి క్లాసులోనూ డబుల్ ప్రమోషనే అన్నాడు. భర్త ఎంత తెలివైనవాడో కళావతికి అర్థమైంది. చూడు కళ, నువ్వు మధ్య పాపిట తీస్తే పెద్దదానిలా కనిపిస్తావు. పక్క పాపిట తీయి. అంత పెద్ద బొట్టు వద్దు. దోస గింజలా బొట్టు పెట్టుకో. చేతికి ఎప్పుడూ నిద్రలో పడుకునేటప్పుడు కూడా వాచి ఉంచుకోవాలి అన్నాడు ఇంటి ముందు దిగుతూ. అలాగేనండి. అబ్బా, తన భర్తకెన్ని తెలుసు అనుకుంది ఇంట్లోకి వెళుతూ. అలాగే ఎప్పుడు పువ్వుల చీరలు కట్టుకో, అందంగా ఉంటావు. ముదురు రంగులు కడితే పెద్దదానిలా అనిపిస్తావు అని సలహా ఇచ్చాడు. ఆమె భర్త మాటలు తూచా తప్పకుండా పాటించింది. హాల్లోకి చాలామంది వచ్చేవారు. పరదా తీసి చూడ్డం ఆమెకు నామోషిగా ఉండేది. పగలంతా కాఫీలు, టీలు, రాత్రిళ్ళు బీర్ బాటిల్స్, చిప్స్ పంపేది. ఒక్కొక్కసారి మనిషి లేకపోతే తనే వెళ్ళి ఇచ్చేది. అది ఏం వ్యవహారమో తెలిసేది కాదు. ఆ రాత్రి రమాపతి చాలా సంతోషంగా వచ్చాడు గదిలోకి. ఆమె అలవాటు ప్రకారంగా ఎర్ర నీళ్లు తెచ్చింది గిన్నెతో. ఓ డార్లింగ్, ఈరోజు నీ భర్త నీకు దిష్టి తీస్తాడు చూడు. అతను 10 రూపాయలవి, 1 రూపాయివి, 2 రూపాయలవి నోట్లు తీసి ఆమె తలపై పోశాడు. ఏమిటండి అన్నది కంగారుగా. కనకాభిషేకం డియర్, నా భార్యే నా దేవత. నాకు కలిసి వచ్చింది, అందుకే అభిషేకం. ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. చచా, మీకేం తెలియదు. లక్ష్మీదేవినిలా నిర్లక్ష్యంగా వదిలేస్తారా? భర్తకు దూరం జరిగి నోట్లన్నీ లెక్కబెట్టింది. 250 రూపాయలు తీసి బొత్తి పెట్టింది. ఇంత డబ్బు ఎక్కడిదండి? ఆశ్చర్యంగా అడిగింది. నీ భర్త సంపాదించాడు, అర్థమైందా అన్నాడు నవ్వుతూ. ఆమె గబగబా వెళ్ళి ఎర్ర నీటితో పాటు 2 ఎండు మిరపకాయలు తెచ్చింది. ఆమె వెనుకనే పనిపిల్ల కనకనమనే నిప్పులు తెచ్చింది. ఆమె మిరపకాయలు చుట్టూ తిప్పి నిప్పుల్లో వేసింది. వాళ్ళు చూస్తూ ఉండగానే కాయలు కాలి బూడిదయ్యాయి. సాంబారు పొడి కొట్టాలని పెనం మీద వేయిస్తేనే ఘాటు భరించలేం. నిప్పుల్లో వేస్తే మిరపకాయ ఘాటు వచ్చిందేమో చూడండి అన్నది కుంపటి దూరంగా పెడుతూ. అతను నవ్వి బెల్లకిలా పడుకున్నాడు. ఆమె అతనికి స్పాంజ్ బాత్ ఇచ్చి భోజనం తెచ్చింది. అతను భోజనం చేసి బాత్రూంలోకి వెళ్ళాడు. కళ అతని వెనకే వెళ్ళబోయింది. నేను స్నానం చేసేటప్పుడు, భోజనం చేసి పళ్ళు కడిగేటప్పుడు ఎవ్వరూ రాకూడదు అన్నాడు శాసించినట్టు. అతను తెల్లని లుంగి, తెల్లని సిల్క్ జుబ్బా వేసుకుని, గులాబీ రంగు ముఖమల్ గుడ్డతో కుట్టిన చెప్పులు తొడుక్కుని, సెంటు ఒంటి నిండా స్ప్రే చేసుకున్నాడు. చెదిరిన తల దువ్వుకున్నాడు. కళ, టాక్సీ స్టాండ్కు ఫోన్ చేసి ఓ టాక్సీని రమ్మన్నానని చెప్పు అన్నాడు. ఆమె అతనిచ్చిన నంబర్కు ఫోన్ చేసింది. 1 నిమిషం తర్వాత భర్త వైపు తిరిగింది. వాళ్ళక్కడ ఎవరూ లేరంటున్నారండి అన్నది దిగాలుగా. అతను వచ్చి విసుగ్గా ఫోన్ అందుకున్నాడు. హలో, టాక్సీ స్టాండా? ఎమ్మెల్యే గారింటి నుండి మాట్లాడుతున్నాను. హసన్ లేడు. ఎవరైనా సరే రావాలి. ఏమయ్యా, మీకు బుద్ధి లేదు? మీ పనుల కోసం మినిస్టర్లతో పోరాడేది మేము. విసురుగా ఫోన్ పెట్టేశాడు. అతను తన 3-5ల పెట్టె తీసి ఓ బీడీ వెలిగించుకున్నాడు. ఇందాకటి డబ్బు తీసి జేబులో వేసుకున్నాడు. 5 నిమిషాలు హాల్లో తిరిగాడు. టాక్సీ వచ్చింది. ఎక్కడికి అని అడగబోయి నోరు రాక ఊరుకుండిపోయింది. అతని గంభీర వదనం చూస్తే అడగదలిచిన ప్రశ్న నోట్లోనే ఉండిపోయింది. ఆమె తలుపులు వేసుకుని అక్కడే సోఫాలో కూర్చుండిపోయింది. అలాగే కునుకు పట్టింది. కాలింగ్ బెల్ విపరీతంగా మోగుతుంటే అయోమయంగా చూసింది. వెళ్ళి టెలిఫోన్ ఎత్తింది. హలో హలో అన్నది. అయినా బెల్ వినిపించింది. టెలిఫోన్ కాదని అర్థమైంది. పరిగెత్తుకు వచ్చి తలుపు తీసింది. రమాపతి వెనుక లోపలికి మరొకతను వచ్చాడు. బాప్రే, పని మనిషిని పెట్టుకున్నా కాస్త కనులకు ఇంపుగా ఉండేదాన్ని పెట్టుకోవాలి రమా అన్నాడు. కళావతి ఉలిక్కిపడింది. వెనుకకు తిరిగి చూడ్డానికి కూడా మనస్కరించలేదు. రమాపతి ఇంగ్లీష్లో ఏదో అనటం వినిపించింది. 10 నిమిషాల తర్వాత అతని గదిలోకి వచ్చాడు. చూడు కళ, బెల్ కొట్టగానే నేనని ఎలా అనుకుంటావు? కిటికీ తీసి చూడాలి అన్నాడు మంచం మీద వాలి బీడీ వెలిగించుకుని. అలాగే అన్నది. ఆమె మరచిపోదామన్నా వచ్చిన వ్యక్తి అన్న మాటలు మనసును తొలిచేస్తున్నాయి. ఆమెకు చాలా బాధగా ఉంది. అందుకే ఒకరికి తగ్గట్టు ఒకరుండాలంటారేమో. డార్లింగ్, ఏమిటిది? రమాపతి ఆమెను ఇటు తిప్పుకున్నాడు.
ఆమె అభిమానంగా అతని హృదయంలో తలదాచుకుంది. అతను ఆమె తల నిమిరాడు. అందుకే ఎవరికంట పడకు, ఎవరితోనూ మాట్లాడకు. నేను మొదటే చెబితే నువ్వు అపార్థం చేసుకుంటావు అన్నాడు అనునయంగా. అలాగే నిద్రపోయాడు. బయట పాలవాడి అరుపులు వినిపిస్తున్నా నిద్ర లేవలేదామె. ఉదయం 8ంటికి లేచి పనులు ముగించేసరికి 12 అయింది. భర్తకు వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకుని ఆయన నిద్రపోతున్నారని చెప్పడం థ్రిల్లింగ్గా ఉంది. పోస్టు వచ్చేసరికి రమాపతి లేచాడు. అతనికి తేనె నిమ్మరసం ఇచ్చింది. ఉత్తరాలు ఎవరివి? మీ అమ్మగారు ఊళ్ళో క్షేమంగా ఉన్నారట. రెండవది మా నాన్న వ్రాశారు. పొలాలు అమ్మకం విషయం ఏమైందోనని అందరూ అడుగుతున్నారట అన్నది. భర్త ఏం జవాబు చెబుతాడోనని అతను మౌనంగా నిమ్మరసం త్రాగుతూ ఆలోచిస్తున్నాడు. ఆమెకు పలకరించాలని ఉంది, కానీ ధైర్యం చాలడం లేదు. కళ, సాయంత్రం మన ఇంటికి మంత్రిగారు వస్తారు. చికెన్ మటన్ తెప్పించు అన్నాడు. నిజంగా మంత్రిగారే అని నాలుక కొరుక్కుంది. భర్త వంక భయంగా చూసింది. అతను చిన్నగా నవ్వాడు. నేను అబద్ధాల మంత్రిని తీసుకొస్తానా? నీకసలు రాత్రి నేను ఎమ్మెల్యేను అన్నానని అనుమానంగా ఉన్నట్లుంది. మా ఊళ్ళో ఉండగా ఎమ్మెల్యేనేనోయ్ అన్నాడు. కళావతికి ఆశ్చర్యం వేసింది. తన తండ్రి ఎమ్మెల్యే అని ఎంతో ఘనంగా చెబుతాడు. అల్లుడు వారి ఊరి ఎమ్మెల్యే అని తెలిస్తే ఎంత సంబరపడతాడో. మీరీ విషయం ముందే ఎందుకు చెప్పలేదండి అన్నది గోముగా. చెబితే సన్మానం చేయించేదానివా అన్నాడు హాస్యంగా. తప్పకుండా చేయిస్తాము. మా ఊరి ఎమ్మెల్యే అయితే 100 ఎడ్ల బండి మీద ఊరేగాడు అన్నది కళ్ళు వెడల్పు చేసి. వాడెవడో అల్పుడు, 100 ఎడ్లేమిటి కర్మ? మా ఊరి వారు 100 కార్లు కలిపి కట్టి ఊరేగిస్తామన్నారు. నాకు అవన్నీ గిట్టవుగా. త్వరగా పలహారం పెట్టు అన్నాడు లేచి స్నానానికి వెడుతూ. మీ పూజ అయ్యేసరికి పలహారం రెడీ చేస్తాను అన్నది భర్త దగ్గర బట్టి పట్టిన ఇంగ్లీష్ పదంతో. అభిమానులెవరూ లేరుగా, ఆశ్రిత జనులు రాలేదు కదా. ఈ పూట దేవుడిని విశ్రాంతి తీసుకోమంటాను అని బాత్రూంకి వెళ్ళాడు. అతను వచ్చేసరికి ఇడ్లీ తయారుగా పెట్టింది. ఏమండి, అకస్మాత్తుగా మంత్రిగారికి భోజనం అంటే ఎలాగండి? ఇంట్లో ఏమీ లేవు అన్నది భయంగా చూస్తూ. మనమున్నది జనారణ్యంలో. నీ తెలివితేటలు ఉపయోగించి చుట్టూ ఉన్నవారితో పనులు చేయించుకోవాలి డార్లింగ్. బుగ్గపై చిటిక వేశాడు. అతను కడుపు నిండా పలహారం చేసి మరోసారి నిద్రపోయాడు. కళావతికి మతిపోయింది. భర్త చెప్పిన పనులు సాధ్యమా? తనలాంటి కురూపిని వివాహమాడిన భర్త కోసం తను ఏ త్యాగమైనా చేయాలి, తప్పదు. ఎదురింట్లో ముత్తైదు కనిపించింది. పనిగట్టుకుని వెళ్ళి పలకరించింది కళావతి. భర్త తినగా మిగిలిన 4 ఇడ్లీలు పచ్చడి పట్టుకెళ్ళింది. భోజనాల టైం అయింది. ఇప్పుడెందుకమ్మా అన్నదావిడ. పర్లేదక్కా, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బజారు నూక కాదు, అమ్మ స్వయంగా చేసింది అంటూ ఆమె తినే వరకు పట్టుబట్టింది. ఆమె పచ్చడిని మెచ్చుకుంది. చూడక్కా, మీ ఇంట్లో కుర్రాడెవరు? మా బావగారబ్బాయి. ఇక్కడే ఉండి చదువుకుంటాడు. ఎందుకమ్మా? ఏం లేదక్కా, స్వంత పిల్లలకే చేయలేని కాలంలో బావ పిల్లలకెవరు చేస్తారు? మీ హృదయ వైశాల్యం మెచ్చుకోవాలి అన్నది. ఆయనకు వాళ్ళన్న అంటే దేవుడు. ఆయన ఈయనను చదివించాడట. ఆయన కొడుకును ఈయన చదివిస్తాడట అన్నది. పని పాట చేస్తాడా అక్కయ్య? నా దగ్గరకు పంపండి, పనులు నేర్పిస్తాను. మీరు చెబితే ఏమైనా అనుకుంటాడేమో కళావతి అంది. అలాగేనమ్మా, అంతకంటేనా? ఆమె కుర్రాడిని పంపింది. అతనికి బజారు పనులు అప్పచెప్పింది. ఏమిటో బాబు, పరా ఇంట్లో ఉంటున్నావు, ఏమి తింటున్నావో ఏమో. ఈ 2 ఇడ్లీలు తిను. ఆ కుర్రాడికి 2 ఇడ్లీలు పెట్టింది. ఆమెకు 6 ఇడ్లీలు ఖర్చే కానీ కావలసినంత పని జరిగింది. ఎదురింట్లో పంజాబీల నుంచి డిన్నర్ సెట్ తెచ్చింది. నిజంగా తన భర్త అంత గొప్పవాడే కాకపోతే మంత్రిని చూసే భోజనం పెట్టే అదృష్టం తనకు దక్కేదా? తమ ఊరు దగ్గరకు మంత్రిగారు వస్తే ఇంత హడావుడి జరిగిందని రోడ్డు బాగు చేశారు, కరెంటు పెట్టించారు, బడికి సున్నం కొట్టించారు. వారం రోజుల సంబరం. ఈరోజు భర్త పుణ్యమా అని ఎంత తేలికగా పనులు జరిగాయి. ప్రక్కింటి మామగారు తులసి కథ చెప్పింది. అందుకే ఆ రోజు నుండి తల్లి తనకిచ్చిన పాత పట్టుచీర కట్టుకుని రోజు తులసి పూజ చేయడం మొదలుపెట్టింది.